సో ఇన్ఫెర్టిలిటీ అనగానే అసలు ఎక్కువ వినిపించేది ఐవీఎఫ్ గురించే. ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇది ఎవరిలో చేస్తారు చెప్పండి. సో ఐవీఎఫ్ అని ఎందుకు ఎక్కువగా ఇన్ఫర్టిలిటీలో వినిపిస్తుందంటే, మనకి అన్ని ప్లాన్స్ ఫెయిల్ అయిపోయిన తర్వాత, అంటే న్యాచురల్గా ట్రై చేసి, మందులతో ట్రై చేసి, ఇంజెక్షన్స్తో ట్రై చేసి, ఐయుఐ కూడా ట్రై చేసి ఫెయిల్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి, అంటే ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి చాలామంది ఎండ్ స్టేజ్లో వస్తారు, అంటే కాంప్లికేటెడ్ స్టేజ్లో వస్తారు. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తారు. కాబట్టి నాట్ ఎవ్రీబడి విల్ నీడ్ ఐవీఎఫ్, బట్ కొన్ని క్రైటీరియా అయితే ఉన్నాయి దానికి. సో ఏంటి అంటే, ఒకటి బోత్ ద ట్యూబ్స్ బ్లాక్ అయిపోయి ఉండాలి, అంటే న్యాచురల్గా అయ్యే ఛాన్సెస్ అసలు ఉండవు వాళ్ళకి. ఇంకోటి ఏజ్ మోర్ దాన్ 35 years వాళ్ళలో ఏమవుతుందంటే, కొంతమందిలో ఎగ్స్ అనేవి తగ్గిపోతాయి. 35 years తర్వాత ఎగ్స్ అనేవి హాఫ్ ద రేట్ అయిపోతాయి. సో వాళ్ళలో, అండ్ అలానే కాకుండా 30 years వాళ్ళలో కూడా కొంతమందిలో చూస్తే ఎగ్స్ అనేవి తగ్గిపోతాయి. అంటే పువర్ ఓవేరియన్ రిజర్వ్ అనమాట. అంటే వాళ్ళలో ఊసైట్స్ అనేవి తగ్గిపోవడం వల్ల వాళ్ళకు కూడా ఇది నార్మల్గా ఐవీఎఫ్ చేస్తాం. అలానే స్పర్మ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. సపోజ్ 5 million స్పర్మ్స్ నార్మల్గా కట్ ఆఫ్ అయితే 15 million మనకి నార్మల్ రెగ్యులర్ స్పర్మ్స్ 15 million per ml. ఈ స్పర్మ్స్ అనేవి 10 కాదు, 6 కాదు, లెస్ దాన్ 5 million ఉన్నాయంటే ఇట్స్ అ డైరెక్ట్ ఇండికేషన్ ఫర్ ఐవీఎఫ్. అంటే అంత తక్కువ స్పర్మ్స్ ఏంటంటే ఎగ్ వరకు రీచ్ అవ్వలేవన్నమాట, అంత తక్కువ స్పర్మ్స్ ఉంటాయి వాళ్ళకి. సో అది దానివల్ల వాళ్ళు న్యాచురల్గా అనేది కన్సీవ్ అవ్వలేరు. సో ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మనం, లేకపోతే ఏదైనా ఎండోమెట్రియోసిస్ అనేది ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచిలో ఉండాల్సిన లైనింగ్ అక్కడే కాకుండా వేరే చోట్ల వచ్చేసి అతుకుల్లాగా అయిపోతుంది. సో గ్రేడ్ 1 గ్రేడ్ 2 వాళ్ళకి ఐయుఐ చేసుకున్నా ఓకే, బట్ గ్రేడ్ 3 గ్రేడ్ 4 వాళ్ళకి, అంటే బాగా అతుకులు ఎక్కువగా అయిపోవడం వల్ల వాళ్ళకి న్యాచురల్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళలో కూడా మనం ఐవీఎఫ్ చేస్తాం. సో ఐవీఎఫ్లో ఎక్కువ ఎందుకంటే ఈ కాంప్లికేషన్స్ వల్ల ఎక్కువగా వినిపిస్తుంది ఈ మధ్యకాలంలో మనకి ఐవీఎఫ్ అనేది. సో ఐవీఎఫ్ అంటే ఏంటి? ఓకే, సో మనం సహజంగా గుడ్లు 7 to 8 ఉండాలి. ఒక్కొక్క అండాశయంలో 7 to 8 eggs ఉండాలి. సో అలానే 7 to 8 eggs మనం ఏం చేస్తామంటే ఇంజెక్షన్స్ ఇచ్చి స్టిమ్యులేట్ చేస్తాం, అంటే స్టిమ్యులేషన్ అంటాం అనమాట. ఇంజెక్షన్స్ ఇచ్చి వాటిని పెంచి పికప్ చేస్తాం, అంటే ఆ ఎగ్స్ని డైరెక్ట్గా తీసుకొని అదే రోజు హస్బెండ్ స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా, అంటే ఇక్కడ చూడండి, ఇది ఎగ్, ఇది ఇంకా స్పర్మ్, డైరెక్ట్గా ఎగ్లోంచి వేసేస్తాం మనం. ఇక్సీ అంటాం అనమాట దీన్ని. ఐవీఎఫ్ కంటే నెక్స్ట్ స్టెప్ ఇది, అడ్వాన్స్డ్గా. సో ఎగ్ నుంచి డైరెక్ట్గా స్పర్మ్ వేసేస్తాం కాబట్టి ఆ ఎంబ్రియో అనేది, అంటే పిండం అనేది ఫామ్ చేస్తాం. అంటే ట్యూబ్లో అవ్వాల్సినది మనం ల్యాబ్లో చేస్తున్నాం. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ అస్ టెస్ట్ ట్యూబ్. నాట్ దట్ ద బేబీ విల్ గ్రో ఇన్ ద ట్యూబ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, బట్ అది ఏదైతే మనం ట్యూబ్లో అవ్వాల్సింది మనం ల్యాబ్లో చేస్తాం కాబట్టి దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ అస్, కామన్గా వినిపించే పేరు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాం మనం. సో ఎందుకు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఆ ట్యూబ్లో అవ్వాల్సింది మనం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ అస్ టెస్ట్ ట్యూబ్ బేబీ. సో ఫామ్ అయిన ఎంబ్రియోస్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్గా మనం గర్భసంచిలోకి పెట్టేస్తాం. సో అక్కడికి వెళ్ళి అతుక్కొని, సేమ్ ప్రాసెస్ సేమ్, అక్కడ వెళ్ళి అతుక్కొని అది 9 months పెరగాలి. సో సక్సెస్ రేట్ అనేది వచ్చేసి డిపెండ్స్ అపాన్ ద ప్రాబ్లమ్. సపోజ్ చాలా సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉంది, అంటే అతుకులు బాగా ఎక్కువ ఉన్నాయి, వాళ్ళలో సక్సెస్ తక్కువ ఉంటుంది. అలా కాకుండా కొంచెం యంగ్స్టర్, సపోజ్ 32 years, మిగతావన్నీ బాగున్నాయి, ట్యూబల్ బ్లాక్ ఒక్కటి తనకి ప్రాబ్లం అనుకోండి, తన సక్సెస్ రేట్ వేరేగా ఉంటుంది. అలానే 5 million ఉంది స్పర్మ్స్, బట్ స్పర్మ్స్ బాగానే ఉన్నాయి అనుకోండి, వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్ సక్సెస్ రేట్ వచ్చేసి మనకి 50 to 55% వరకు ఉంటుంది. కొంతమందిలో 60% వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట ఇది. సో నాట్ ఓన్లీ హియర్, ఎవ్రీవేర్, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒకటి స్టాండర్డైజ్ చేస్తారు కదా, అంటే రీసెర్చ్ చేసి. సో దిస్ ఈజ్ ద స్టాండర్డ్ సక్సెస్ రేట్ అనమాట, 55 to 60%. సో నేను చెప్పినాను కదా, ఐవీఎఫ్ అనేది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇక్సీ, అంటే డైరెక్ట్గా స్పర్మ్ని మనం లోపలికి పెట్టేస్తాం. చాలా తక్కువ స్పర్మ్స్ ఉన్న వాళ్ళు, అంటే 2 million స్పర్మ్స్
1 మిలియన్ స్పర్మ్స్ ఇలా ఉన్న వాళ్ళలో కూడా మనం తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఎన్ని అయితే గుడ్లు ఉన్నాయో వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్పర్మ్, అంటే ఒక్క ఊసైడ్కి ఒక్క స్పర్మ్ మాత్రమే. దెన్ ఓన్లీ ఇట్ విల్ గివ్ రైస్ టు ఎంబ్రియో అనమాట. సో ఈ ఎంబ్రియోస్ని మనం డైరెక్ట్గా పెట్టేస్తాం. సో 55 to 60% ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ రేట్ ఇన్ IVF. అండ్ ఇప్పుడు అడ్వాన్స్డ్ మెథడ్స్ అంటే లేజర్, కొన్ని గుడ్లు థిక్గా ఉండడం వల్ల వాటిని లేజర్ చేస్తామన్నమాట, అంటే అతుక్కోవడానికి. ఆ లేజర్ పెట్టిన వాళ్ళలో ఇంకొంచెం ఎక్కువగా అలానే ఇంకా ఏంటంటే అస్సలు స్పర్మ్స్ అంటే అజోస్పర్మియా అంటాం, అలా లేని వాళ్ళలో డైరెక్ట్గా ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడి నుంచి తీసుకొని స్పర్మ్స్ డైరెక్ట్గా ఎగ్లో పెట్టడం, ఇలాంటి అడ్వాన్సెస్ రావడం వల్ల ఇట్ హ్యాస్ బీన్ అ బూన్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్. చాలా లక్షల్లో మందికి యూనో పిల్లలు వచ్చాయి అండ్ దే ఆర్ హ్యాపీ ఆల్సో. లైక్ అస్సలు అవ్వలేను అనుకున్న వాళ్ళు కూడా, అంటే 0 స్పర్మ్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి లోపల నుంచి డైరెక్ట్గా టెస్టిస్ నుంచి తీసి చేసేయడం వల్ల దే హ్యావ్ బికమ్ ప్రెగ్నెంట్, ద లేడీ హ్యాస్ బికమ్ ప్రెగ్నెంట్. సో వాళ్ళ ఓన్ జీన్స్తో కూడా దే హ్యావ్ కన్సీవ్డ్ అనమాట. ఓకే, ఫైన్. అయితే ఈ స్పర్మ్ కౌంట్ తక్కువ అయిన వల్ల, అంటే కొంచెం యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకే తక్కువ అయితే వాళ్ళకి ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏంటి? సో యంగ్ ఏజ్ ఓల్డ్ ఏజ్ అని కాదు, కొంతమందికి ఏంటంటే సపోజ్ జెనెటిక్గా ఉంటుంది, కొంతమందికి 30 years ఉన్నా కూడా వాళ్ళకి తగ్గిపోతాయి స్పర్మ్స్ అనేవి, కొంతమందికి 50 years ఉన్నా కూడా వాళ్ళకి బాగుంటాయి కొంతమందికి. సో యూ నెవర్ నో స్పర్మ్ అనేది ఎవరిలో ఎలా ఉంటుంది. బట్ స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ఆక్యుపేషనల్ ఇవన్నీ డెఫినెట్లీ దే విల్ హ్యావ్ అన్ ఎఫెక్ట్ ఆన్ స్పర్మ్స్. అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ చేస్తే స్పర్మ్స్ అనేవి తగ్గిపోతాయి అనమాట. సో ఎస్పెషలీ వైల్ టేకింగ్ ట్రీట్మెంట్ అట్లీస్ట్ ఫర్ దోస్ 3 to 6 months దే షుడ్ నాట్ స్మోక్ ఆర్ డ్రింక్. అండ్ అలానే కొంచెం బేసిక్ అంటే కొంచెం తక్కువగా ఉన్నాయనుకోండి స్పర్మ్స్, వాళ్ళ కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అని కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, వాటి మీద పెడతాం. చాలా తక్కువగా ఉంటే హార్మోనల్ అనాలిసిస్ చేయించుకోవాలి వాళ్ళు కూడా. FSH, LH, టెస్టోస్టిరాన్ అని ఒక హార్మోన్. టెస్టోస్టిరాన్ అంటే దట్స్ ద మెయిన్ హార్మోన్ ఇన్ మెన్ అనమాట. ఆ హార్మోన్ ఎంత పెరుగుతుంది ఏంటి అది చూపించుకోవాలి. ప్లస్ అలానే కొంతమందికి యాజ్ ఐ టోల్డ్ యూ 0 స్పర్మ్స్ అంటే అజోస్పర్మియా అంటే 0 స్పర్మ్స్ ఉంటాయి. వాళ్ళలో ఎట్లా అంటే డైరెక్ట్గా మనం ఉత్పత్తి అయ్యే చోటు నుంచి తీసుకొని లోపల పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకి డెఫినెట్లీ ICSI అనే ప్రొసీజరే చేయాలంటే, ICSI అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అనమాట. అంటే డైరెక్ట్గా మనం గుడ్డు లోపలికి స్పర్మ్ అనేది పెట్టేస్తాం డైరెక్ట్గా. సో దట్ ఈజ్ వన్ థింగ్. సో దట్ ఈజ్ వన్ బోన్ అనమాట. సో ఇలా చూసుకుంటా వెళ్తే లైక్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ థాట్ దే కుడ్ నాట్ కన్సీవ్, లాట్ ఆఫ్ hundreds and thousands of them have benefited from this technology అనమాట. సో వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్. ఈ ఎరాలో మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్ అనమాట. సో మనం నిరాశ పడకుండా యూ షుడ్ గో అవుట్. అంటే కొంతమంది ఎట్లా అంటే ఫీల్ అయిపోయి ఇంకా అక్కడే కూర్చొని దే విల్ స్టార్ట్, అట్లా కాకుండా యూ షుడ్ సీక్ హెల్ప్. యువర్ గైనకాలజిస్ట్ ఆర్ యువర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వాళ్ళందరినీ చూసి దెన్ ఇఫ్ యూ consult somebody, then only they will know your problem, then there will be a solution for it. ఇక చాలామంది మీరు అన్నట్లుగా లాస్ట్ స్టేజ్లో వస్తారన్నారు కదా, దానికి మరొక రీజన్ ఏంటంటే చాలామంది ఇవి ఎక్స్పెన్సివ్ కదా అని చెప్పి ఇంట్లోనే అలాగే ట్రై చేస్తూ ఆగిపోయే వాళ్ళు ఉంటారు. జనరల్గా మీరు ఇప్పుడు 3 రకాలు చెప్పారు కదా, IUI, IVF, నెక్స్ట్ అలాగే ICSI అని చెప్పి, వీటికి జనరల్ ఎస్టిమేషన్ ఎంత ఉండొచ్చు చెప్తారు? IUIకి వచ్చేసి మనకి చూడండి ఇట్ విల్ బి అరౌండ్ 10 to 15,000 IUIకి అయితే. IVFకి అయితే కూడా వేరే చోట్ల నుంచి కంపేర్ చేసుకుంటే మన దగ్గర చాలా తక్కువ, రీజనబుల్. అంటే డిపెండ్స్ అపాన్ ద ప్రాబ్లమ్ని బట్టి మనకి ఎంత అనేది మనం డిసైడ్ చేస్తాం. ICSI అంటే కూడా వాళ్ళలో చాలా మటుకు తక్కువ స్పర్మ్స్ ఉన్న వాళ్ళలో ICSI చేస్తామన్నమాట. అంటే 2 million, 1 million ఉన్న వాళ్ళలో ICSI అనేది చేస్తాము. అది IVF కంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ కాస్ట్ అనేది కాకుండా దాని ఫలితం అనేది, అంటే దాని సొల్యూషన్ ఒకవేళ వచ్చిందంటే దట్ ఈస్ మోర్ బెనిఫిషియల్. యూ విల్ ఫర్గెట్ ఆల్ దిస్ ట్రబుల్స్ అండ్ దెన్ గో బియాండ్ దట్ అండ్ ఫైండ్ అ సొల్యూషన్ అనమాట. సో ఐ ఫీల్ దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ కమ్ అండ్ దే హ్యావ్ ద రైట్ ఫర్ చైల్డ్ అంటారు కదా, అంటే ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ ఫర్ ద ఓన్ కిడ్స్ అనేది. సో ఐ థింక్ ఇఫ్ దే గో హెడ్ విత్ దట్ అండ్ ఆ మైండ్ సెట్తో వచ్చి మాకు ఒక బేబీ కావాలి అని స్ట్రాంగ్ విల్తో వచ్చిన వాళ్ళకి డెఫినెట్లీ దే విల్ బీ సొల్యూషన్ అని నా నమ్మకం. అండ్ ట్యూబల్ బ్లాక్స్ ప్రాబ్లము ఎక్కువ కనిపిస్తోంది ఈ మధ్య.
సో ట్యూబల్ బ్లాక్స్ అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ ట్యూబ్స్, ఈ గర్భసంచి రెండు మన చేతులు ఎలానో సేమ్ ట్యూబ్స్ కూడా అలా అనమాట. సో పట్టుకోవడానికి, సో ఇవి ఏం చేస్తాయి, ఎగ్స్ ఇంకా స్పర్మ్స్ని పట్టుకుంటాయి అన్నమాట. సో ఈ స్పర్మ్ ఇంకా ఎగ్స్ పట్టుకునే ట్యూబ్ చాలా థిన్గా ఉండడం వల్ల దీంట్లో ఇన్ఫెక్షన్స్ రావడం, ఎథెషన్స్ అంటే అతుకులు రావడము, లేకపోతే ఇట్లా మధ్యలో ఏమంటారు ఎడిషన్స్ రావడం, ఇవన్నీ ఎక్కువగా అవుతాయి అన్నమాట. బికాస్ ఆఫ్ వెరీ థిన్ స్ట్రక్చర్ వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ట్యూబ్స్లో. సో ఈ ట్యూబ్స్ అనేవి ఇంకా ఇండియాలో వచ్చేసి ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ. వేరే వెస్టర్న్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే మనకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, ఎందుకంటే మనం ఉండే క్లైమేట్ అలాంటిది. అండ్ అందులో కూడా ట్యూబర్కులోసిస్ చాలా 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 ఎక్కువ. వీ ర్యాంక్ నెంబర్ 1 ఇన్ ద వరల్డ్ ఫర్ ట్యూబర్కులోసిస్ అనమాట. సో ట్యూబర్కులోసిస్ అనేది మెయిన్ ఒకటి ఫస్ట్ లంగ్స్లో వస్తుంది, సెకండ్ మోస్ట్ ఫేవరెట్ ఆర్గన్ దానికి ట్యూబ్స్లో వచ్చి ఫామ్ అయిపోతుంది అది. సో అది ట్యూబ్స్లో వచ్చి ఫామ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ వల్ల అక్కడ వాటర్ లాగా వచ్చేస్తుంది అనమాట, హైడ్రోసాల్ఫింగ్స్ అంటారు. సో అక్కడ వాటర్ రావడం వల్ల ఇక్కడ నుంచి గుడ్డు రిలీజ్ అయినా, ఇక్కడ నుంచి స్పర్మ్ రిలీజ్ అయినా మధ్యలో ఆ వాటర్ వల్ల ఆ రెండు కలవలేవు. సో ఆ హైడ్రోసాల్ఫింగ్స్ తగ్గిన తర్వాత కూడా ఒక్కొక్కసారి వాళ్ళకి ఏంటంటే అతుకుల్లా ఎడిషన్స్ లాగా వచ్చేస్తాయి. సో ట్యూబర్కులోసిస్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్ ఆర్గానిజం. అండ్ ఇది వెళ్ళి డైరెక్ట్గా దాన్ని అటాక్ చేస్తుంది. కాబట్టి చాలామందికి సంతానాలు ఏమీ లేని వాళ్ళలో ట్యూబ్స్ అనేది మనం డెఫినెట్గా టెస్ట్ చేసుకోవాలి. 3 years దాటిందంటే మాత్రం డెఫినెట్లీ ట్యూబ్స్ చెక్ చేసుకోవాలి. అలానే ట్యూబర్కులోసిస్ ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ అతుకులు ఉన్నాయంటే అది దేనివల్ల, ఓన్లీ ప్యూర్ ఇన్ఫెక్షన్ వలన, లేకపోతే ట్యూబర్కులోసిస్ వలన, లేకపోతే ఇంకేంటి అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలి, ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ వన్ థింగ్. సో ఆ ట్యూబ్స్ అనేవి బ్లాక్ అవ్వడం వలన న్యాచురల్ ప్రెగ్నెన్సీ అవ్వదు. సపోజ్ ఒక్క సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి, ఒక సైడ్, ఇంకొక సైడ్తో కూడా మనం IUI అనే పద్ధతి ట్రై చేయొచ్చు. ఒక్క ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా మనం IUI, బట్ సక్సెస్ రేట్ నార్మల్గానే IUIది 20 to 25%. విత్ సింగిల్ ట్యూబ్ ఇట్ విల్ కమ్ టు హాఫ్, అంటే ఒక్క సైడ్ ట్యూబే కదా ఓపెన్ ఉంది. సో ఇట్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ 12 to 15%. సో అది దృష్టిలో పెట్టుకొని మనం ఎంతవరకు ట్రై చేయగలం చూసుకొని, నార్మల్గా అయితే IUI ఒక 5 to 6 times చేసుకోవచ్చు మనం. బట్ వీళ్ళలో సింగిల్ సైడ్ ట్యూబ్ ఉన్న వాళ్ళలో మనము ఓన్లీ 2 to 3 times ట్రై చేసి, ఒకవేళ అవ్వలేదంటే నెక్స్ట్ ఫర్దర్గా ఏంటి అనేది ఆలోచించుకొని చేయాలన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ ట్యూబల్ బ్లాక్స్. వన్స్ ఈ స్ట్రక్చర్ వాళ్ళకి అర్థమైతే ఓకే ట్రబుల్ ఏంటనేది వాళ్ళు కూడా కొద్దిగా గెస్ చేయొచ్చు. డెఫినెట్లీ వీ షుడ్ ఎడ్యుకేట్ ద పేషెంట్. అసలు లోపల వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది డెఫినెట్గా వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్ అని. ఎందుకంటే వాళ్ళు వస్తారు ఎంతో నమ్మకంతో వస్తారు మన దగ్గరికి. సో మనం ఏం చెప్పకుండా వాళ్ళకి జస్ట్ ఇలా మెడిసిన్స్ రాసుకోకుండా అట్లా కాకుండా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి, కౌన్సిల్ చేసి, ఇలా అని చెప్పి వివరించి వాళ్ళకి నెక్స్ట్ ఏంటి ప్లాన్, సొల్యూషన్ ఏంటి, దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ అయితే వాళ్ళకి బాగుంటుంది అనేది చూసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దే విల్ ఆల్సో బీ వెరీ హ్యాపీ, దే విల్ ఆల్సో బీ వెరీ సాటిస్ఫైడ్ అనమాట. సో వచ్చిన వాళ్ళని జస్ట్ ఏదో మందులు రాసి కాకుండా కౌన్సిల్ చేసి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ దే విల్ బీ ఆల్రెడీ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఎమోషనల్ ట్రామా అనమాట. ఈ పేషెంట్స్ అందరూ, IVF కపుల్స్ అందరూ ఎవరైతే ఉన్నారో దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఎమోషనల్ దిస్ థింగ్. సో వాళ్ళని మనం కొంచెం ఎమోషనల్గా సపోర్ట్ ఇచ్చి, కౌన్సిల్ చేసి నెక్స్ట్ ట్రీట్మెంట్ ప్లాన్స్ చెప్తే దే విల్ ఆల్సో బీ వెరీ ఈజ్ విత్ యూ. అండ్ యూ షుడ్ గివ్ దట్ సపోర్ట్. ఐ ఫీల్ యాజ్ అ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఫస్ట్ థింగ్ ఇస్ యూ షుడ్ గివ్ దట్ సపోర్ట్ టు ద పేషెంట్స్. Then only they will have the trust with you and they will go for further treatment. అండ్ ఫైనల్ క్వశ్చన్, చాలామంది అన్నీ న్యాచురల్గానే జరగాలి అనుకుంటారు కాబట్టి ఓకే మ్యారేజ్ అయిన కపుల్లో సహజమైన ప్రెగ్నెన్సీకి వెళ్ళడానికంటే ముందుగా వాళ్ళ డైట్లో చేంజెస్ ఏం చేసుకుంటే మంచిది? ఓకే, సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే మనకి డైట్ ఉండాలి, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్. బట్ డైట్ ఒక్కటే మన లోపల ఉన్న ఆర్గాన్స్ని సరిచేయదు. సో కొంతమందికి యాజ్ ఐ టోల్డ్ జెనెటిక్గా ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇప్పుడు చూడండి 30 years వాళ్ళలో కూడా తగ్గిపోతున్నాయి ఎగ్స్ అనేవి. అది ఎందుకు తగ్గుతుంది? ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద డైట్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. అంటే వాళ్ళకి జెనెటిక్ పుట్టడమే జీన్స్, తక్కువ ఎగ్స్తో పుడతారు వాళ్ళు. సో అలాంటివి మనం కరెక్ట్ చేసుకోలేం డైట్తో. బట్ అఫ్ కోర్స్ హెల్దీ డైట్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఈవెన్ ఫర్ ద కపుల్స్ హూ ఆర్ అండర్ గోయింగ్. దట్ విల్ ప్లే అ వెరీ గుడ్ రోల్. అంటే ఇప్పుడు ఎలాగైతే మందులతో మనం చేస్తున్నామో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు సమ్ ఎక్స్టెంట్. బట్ దానివల్ల ఈ డైట్ వల్ల నాకు ఎగ్స్ అన్నీ వచ్చేస్తాయి,
అనే నోషన్లో ఉండకూడదు వాళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లం లాగా ఉంటుంది. సపోజ్ పీసీఓడి అనుకోండి, విత్ డైట్ అండ్ లైఫ్ స్టైల్ దే కెన్ ఈవెన్ గెట్ కన్సీవ్డ్. అలానే పూర్ ఓవేరియన్ రిజర్వ్ అంటే చాలా తక్కువ ఎగ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేసినా అది జెనెటిక్గా, సో అది గుడ్ డైట్ తీసుకున్నా లేకపోయినా వాళ్ళకి అది అవసరం పడుతుంది, అంటే ఐవీఎఫ్ అనేది అవసరం పడుతుంది. సో డిపెండ్స్ అపాన్ ఎవ్రీ ప్రాబ్లమ్. ఇంకోటి ట్యూబల్ బ్లాక్స్ అన్నాము, ఇప్పుడు డైట్ వల్ల అయితే అది అవ్వదు కదా, డైట్ వల్ల అయితే అది కరెక్ట్ అవ్వదు. సో దానికి సర్జికల్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని వాట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ దే హ్యావ్, అకార్డింగ్ టు దట్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ అ సొల్యూషన్. దిస్ మైట్ బి ఎ సిలీ క్వశ్చన్, ఐ డోంట్ నో. ఎందుకంటే ఆల్రెడీ చాలా టెక్నాలజీ డెవలప్ అయింది, కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. స్టిల్ మనకి ఇండియాలో ఏవైనా కొన్ని ట్రీట్మెంట్స్ అందుబాటులో ఇంకా లేవా, లేకపోతే ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏంటి? ఓకే, గుడ్. సో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ విచ్ ఆర్ వరల్డ్ వైడ్ అవైలబుల్ ఫర్ అస్ మనకి ఇక్కడ. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు యూకే యుఎస్లో అక్కడ చూసుకుంటే ఇన్సూరెన్స్ బేస్ మీద కవర్ అయిపోతుంది, వాళ్ళకి అంత ఫైనాన్షియల్ బర్డెన్ ఉండదు. మనకు వచ్చేటప్పటికి ఏంటంటే ద పేషెంట్ హ్యాస్ టు పుట్ దెమ్, అక్కడ పేషెంట్ ప్రతి దానికి దే హ్యావ్ టు పుట్ దేర్ మనీ. సపోజ్ ఇప్పుడు జెనెటిక్గా ఈ ఎంబ్రియో మంచిదా కాదా అనే దానికి కూడా దేస్ అ సొల్యూషన్. పీజీటీ అంటే జెనెటిక్గా అది మంచి ఎంబ్రియోనా కాదా అనేది ట్రాన్స్ఫర్ చేసే ముందు కూడా మనం చెక్ చేసుకోవచ్చు, అలాంటి టెక్నాలజీ కూడా ఉంది. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ కాస్ట్. Cost is the only thing which is restricting us from doing all that anamata. So ఏంటంటే డెఫినెట్లీ ఆల్ ద ఫెసిలిటీస్ విచ్ ఆర్ దేర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆర్ అవైలబుల్. అండ్ మనకి అక్కడ 5-6 lakhs అయితే దానికంటే హాఫ్ కంటే తక్కువ దాంట్లో మనకి ఇక్కడ ఇండియాలో అవుతుంది, ఎట్ ద రేట్ ఆఫ్ సేమ్ అమౌంట్ ఆఫ్ స్కిల్, సేమ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్, సేమ్ అమౌంట్ ఆఫ్ టెక్నాలజీ. బట్ మనకి ఏంటంటే ఎక్కువ మంది కాబట్టి అండ్ దే హ్యావ్ టు పుట్ దేర్ ఓన్ దిస్ థింగ్ కాబట్టి వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు డిక్రీజ్. అంటే బయట కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ లెస్ దాన్ హాఫ్ మనది ఇక్కడ ట్రీట్మెంట్, ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్. సో అలానే ఏంటంటే కొన్ని మరీ అడ్వాన్స్డ్ మెథడ్స్కి దే హ్యావ్ టు పుట్ దేర్ ఓన్ దిస్ థింగ్ కాబట్టి ఆ పించ్ తెలుస్తుంది. అక్కడైతే గవర్నమెంట్ విల్ కవర్ ఆర్ ఇన్సూరెన్స్ విల్ కవర్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ వాళ్ళకి కొంతమందికి ఇన్సూరెన్స్ అండ్ ఆల్ దే కవర్ ఇట్, బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ a కాస్ట్ పెట్టుకోవాలి. బట్ టెక్నాలజీ I think we are on par with all the other countries and for a lesser rate. The good thing is మనం తక్కువ ధరలో we are doing the same kind of technology with a better advancement anamata. So there's nothing to worry if we go to US, UK or India, the kind of treatment will be same. అంటే we have such good డాక్టర్స్ ఆల్సో హియర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి అసలు ఎలాంటి ట్రబుల్స్ ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయనే దాని గురించి. థ్యాంక్ యూ. మై ప్లెజర్.